మీరు ఎప్పుడైనా గమనించారా? మీ జీవితంలో ఉన్న సమస్యల గురించి మీరు ఎంత ఎక్కువగా ఆలోచిస్తుంటే ఆ సమస్యలు ఇంకా పెద్దవైపోతూ ఉన్నాయి. మీరు డబ్బుల గురించి ఆలోచిస్తుంటే ఇంకా ఖర్చులు ఎక్కువైపోతున్నాయి. మీరు మీలో ఉన్న స్ట్రెస్ గురించి, ఒత్తిడి గురించి ఎక్కువగా ఆలోచిస్తుంటే ఒత్తిడి ఎక్కువయ్యేలాంటి సిచ్యువేషన్సే మీ జీవితంలో నడుస్తున్నాయి. ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయి? నేను ఎంత ఆలోచిస్తే అంత ఎక్కువగా ఇంకా నెగిటివ్గానే జరుగుతున్నాయే నా లైఫ్లో అనే సందేహం మీకుందా? అయితే ఈ వీడియోని లాస్ట్ వరకు వినండి. నమస్తే అండి, వెల్కమ్ టు స్థైర్య. నేను త్రివేణి, హోలిస్టిక్ హీలర్ని మరియు లైఫ్ కోచ్ని. సో ఎందుకు ఇలా జరుగుతుంది? మీరు దేని గురించి ఆలోచిస్తే అదే ఎందుకు ఇంకా ఎక్కువగా అవుతుంది? తక్కువ అవ్వాలి కదా అంటే దానికి చెప్తాను. మన మనసు ఉంది కదండి, అది ఒక స్పాట్ లైట్ లాగా. స్పాట్ లైట్ అంటే ఏంటి? టార్చ్ని మీరు దేని మీద ఫోకస్ చేస్తే దాని మీదే వెలుగు పడుతుంది కదా. అలాగే మన మైండ్ కూడా ఒక స్పాట్ లైట్, ఒక టార్చ్ లాంటిది అనుకోండి. ఈ మైండ్ అనే టార్చ్ నుంచి దేని మీద మీరు ఫోకస్ చేస్తుంటే దాన్నే ఆకర్షిస్తారు. మీరు సమస్యల మీదే ఫోకస్ చేస్తే ఆ సమస్యలే మీకు కనిపిస్తుంది. మీరు సంతోషం మీద ఫోకస్ చేస్తే ఆ సంతోషమే మీకు కనిపిస్తుంది. ఇంకా క్లియర్గా చెప్పాలంటే మీకు ఒక ఉదాహరణ చెప్పనా? సపోజ్ మీరు ఎవరికో డబ్బులు ఇచ్చారు, వాళ్ళు టైంకి ఇవ్వడం లేదు. మీరు అడిగితే ఇప్పుడు ఇస్తా అప్పుడు ఇస్తా అంటూ ఉన్నారు. మీకేమో టెన్షన్ పెరిగిపోతుంది. మీకేదో అవసరం ఉంది, డబ్బులు కావాలి, వాళ్ళు ఇవ్వడం లేదు. అప్పుడు మీ ఆలోచనలు ఎలా ఉంటుంది? ఎప్పుడు ఇస్తారో ఏంటో, టైం కరెక్ట్గా ఇవ్వడం లేదు, అసలు ఇస్తారో లేదో, ఇంకా నా మనీ, ఇంకా నా డబ్బులు పోయిందేమో, ఇలాగే ఉంటుంది కదా. అది ఆబ్వియస్గా వచ్చేస్తుంది మన మనసులో అలాగా డబ్బులు ఇచ్చిన తర్వాత. కానీ మీ ఫోకస్ ఎక్కడుంది? మీ దృష్టి మొత్తం ఎక్కడుంది? ఆ డబ్బులు, అప్పు ఇచ్చాను, డబ్బులు రాలేదు, అప్పు అప్పు దాని మీదే పెట్టుకున్నారు. అలాంటప్పుడు మీరు దేన్ని ఆకర్షిస్తారు? అప్పుల్నే ఆకర్షిస్తారు. మీకు అక్కడ కష్టాలుంది, మీకు ఆ కష్టానికి మీకు డబ్బులు కావాలి, మీ డబ్బులు ఎక్కడో స్టక్ అయింది, రావడం లేదు. మీ ఫోకస్ మొత్తం డబ్బులు డబ్బులు. అప్పుడు మీరేం చేయాలి? మీ కష్టానికి మీరు ఇంకెక్కడో అప్పులు చేసి కట్టాలి. ఎగ్జాక్ట్లీ. అప్పుడు ఏమైంది? మీరు అక్కడ అప్పు మీద, డబ్బు మీద ఫోకస్ పెట్టారు, దాన్నే ఆకర్షించారు. ఇంకా ఒక ఉదాహరణ చెప్తాను. సపోజ్ మీరు ఏదో షాపింగ్కి వెళ్ళారు, బట్టలు అనుకుందాం లేదా కూరగాయలు అనుకుందాం, ఏదో ఒకటి కొనడానికి వెళ్ళారు. ఇదెంత, అదెంత, అదెంత అని ప్రైజే అడుగుతున్నారు. ఒక్కొక్కటి మీకు ఒక డ్రెస్ నచ్చుతోంది, ఏ డ్రెస్ ఎంత, ఏదో ఒక కూరగాయలు, అన్ని కూరగాయలు ఉన్నాయి, ఇదెంత, అదెంత, అదెంత అని అడుగుతున్నారు. ఇక్కడ మీ దృష్టి దేని మీద వెళ్తోంది? అక్కడ ఉన్న వాటి మీద లేదా మీ ప్రైజింగ్ మీద, ఆ డబ్బుల మీదే వెళ్తుంది. అంటే లోపల మీకు మీ ఇన్నర్ చైల్డ్లో డబ్బుల కొరత ఉంది అని మీరు ఒప్పుకుంటున్నారు. కాబట్టి ఏమైనా కొనడానికి వెళ్తే ఇదెంత, అదెంత, అదెంత, అయ్యో ఎక్కువైతే ఇది నాకొద్దు అంటే మీలో కొరత అనేది ఉంది. ఆ కొరత అనేది ఉన్నప్పుడు మీరు దేన్ని ఆకర్షిస్తారు? డబ్బుల కొరతనే కదా ఆకర్షిస్తారు. మీలో భయం మరియు అభద్రత ఉంటే డబ్బుల గురించి, నా డబ్బులు వస్తుందో లేదో, నేను ఇది కొనలేను, అబ్బో నా దగ్గర అంత డబ్బులు లేవు, అలా ఉన్నప్పుడు మీలో భయం, అభద్రత ఉంటే దాన్నే కదా ఆకర్షిస్తారు. ఎందుకంటే మీలో నుంచి ఆ భయం, అభద్రత అనే ఆ ఎమోషన్ని, మీలో రిలీజ్ అయ్యే ఎనర్జీ, వైబ్రేషన్, ఆ ఫ్రీక్వెన్సీనే కదా రిలీజ్ అవుతుంది. అదే మళ్ళీ యూనివర్స్ నుంచి మనకే వస్తుంది కదా. కాబట్టి మనం దేన్ని రిలీజ్ చేస్తే అదే మనకి ఎక్కువగా వస్తుంది. మరి ఇప్పుడు దీనికి ఏం చేయాలి? సరే, ఆల్రెడీ మనం ఇలా తెలియకుండా సమస్యల మీద ఫోకస్ పెట్టేశాము, దాన్ని ఆకర్షిస్తున్నాం. మరి దీనికి పరిహారం ఏంటి? అసలు ఉందా అంటే తప్పకుండా ఉందండి. పరిహారం లేని సమస్యలే లేవు. సో దీనికి పరిహారం ఏంటి అంటే సింపుల్, చాలా సింపుల్. ఇప్పుడు మీ ఎనర్జీ, డబ్బులు ఇచ్చారు అంటే మీ దృష్టి మొత్తం డబ్బుల మీదే ఫోకస్ ఉంది. అప్పుడేమవుతుంది? డబ్బు అని మీకు వస్తేనే మైండ్లో భయం వేస్తుంది, వస్తుందో రాదో అని. అప్పుడు మీ ఎనర్జీ లో అయిపోతుంది. కాబట్టి మీకు ఎప్పుడు డబ్బులు కావాలి అని అనిపిస్తుందో, వీళ్ళు ఇస్తారా లేదా అనే థాట్ వచ్చేస్తుందో మనసులో, ఇమీడియట్గా మీ ఎనర్జీని షిఫ్ట్ చేసేయండి. ఏ పని చేస్తే మీ ఫ్రీక్వెన్సీ హై అవుతుందో, మీకు నచ్చిన పని అది చేసేయండి. ఎలాంటివంటే ఫర్ ఎగ్జాంపుల్, మీకు మీ ఫ్రెండ్స్ ఎవరైనా లేదా మీ ఫ్యామిలీలో ఎవరైనా మీకు నచ్చిన వాళ్ళతో ఒక వాకింగ్ వెళ్ళిరండి.
నేచర్లో, గాలిలో, చల్లని గాలిలో ఎంత బాగుంటుంది వాళ్ళతో మాట్లాడుకుంటూ, లేదా ఒంటరిగా పాటలు వింటూ హాయిగా వెళ్ళరండి. లేదా ఇంట్లోనే ఉంటాను బయటికి వెళ్ళను అంటారా, ఇంట్లో ఒక రూమ్కి వెళ్ళి వాకిలి వేసుకొని ఇంకా తలుపేసుకొని విండోస్ వేసుకొని అంతా క్లోజ్ చేసేసుకోండి. ఇయర్ ఫోన్ పెట్టుకోండి, ఇష్టం వచ్చినట్టు డాన్స్ చేసేయండి, మీకు నచ్చిన పాట వేసుకొని, అంత ఎమోషన్స్ రిలీజ్ అయిపోతుంది. లేదా వంట చేయడం ఇష్టమా, చేయండి. ఒక జాలీ రైడ్ ఇష్టమా, వెళ్ళి రండి. ఇలా మీకు ఏ పని చేస్తే మీకు ఊరటగా ఉంటుందో, మీకు సాటిస్ఫైయింగ్గా ఉంటుందో అలాంటి పనులే చేయండి. సపోజ్ మీరు బయట ఉన్నాను, నేను అలాంటివన్నీ చేయలేను అంటారా, అయినా పర్లేదు. మీకు ఫ్రీక్వెన్సీ హై అవ్వాలంటే మీరు బయటకే ఇంట్లోనే ఉండక్కర్లేదు, ఎక్కడున్నా మీ ఫ్రీక్వెన్సీ హై చేసుకోవచ్చు. ఫర్గివ్నెస్, లవ్, బ్లెస్సింగ్, ఈ 3 ఉంటే చాలు మనలో. మన ఫ్రీక్వెన్సీ, మన ఎనర్జీ ఎప్పుడూ హైగా ఉంటుంది. మీరు ఎక్కడో బయట ఉన్నారా, అప్పుడు మీరు ఏం చేయొచ్చు, మీ చుట్టూ ఏమేమి ఉందో వస్తువులు, ఎవరెవరు ఉన్నారో మనుషులు, అందరికీ గ్రాటిట్యూడ్ చెప్పుకోవచ్చా, కృతజ్ఞతలు చెప్పుకోవచ్చా. గ్రాటిట్యూడ్ మనం ఎంత ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తే మన ఫ్రీక్వెన్సీ అంత హై అవుతుంది కదా. సో మీకు కనిపించే వాహనాలు, మీకు కనపడని గాలి, మీకు కనిపించే చెట్లు, ఆకాశం, భూమి, పంచభూతాలు ఉన్నాయి, మనుషులు ఉన్నారు, మీరు వేసుకున్న బట్టలు, మీరు వేసుకున్న చెప్పులు, షూలు, మీ దగ్గర ఉన్న ఫోను, ఎన్ని వాటికి చెప్పుకోవచ్చు కదా. మీ చుట్టూ ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరికీ మీ లోపల నుంచి లవ్ పంపించండి. మీరు వాళ్ళకి బ్లెస్ చేయండి. ఎవరెవరు కనిపిస్తున్నారో మీ చుట్టూ వాళ్ళందరికీ మీరు నిండు 100 కాలాల పాటు చల్లగా బాగుండాలి, మీ కళలన్నీ నిజాలైపోవాలి. ఇలా మీరు అందరికీ, ముక్కు మొహం తెలియని వాళ్ళకి బ్లెస్ చేసుకోండి, వాళ్ళకి లవ్ పంపించండి. మీకు నేను చాలా చాలా ప్రేమని పంపిస్తున్నాను నా నుంచి. ఇలా ఇమీడియట్గా మీ ఎనర్జీ షిఫ్ట్ అయిపోతుంది. ఎప్పుడెప్పుడు మీకు డబ్బుల గురించి కానీ, సమస్యల గురించి కానీ ఏమైనా నెగటివ్గా థాట్ రిపీటెడ్గా వస్తుంది అంటే ఇమీడియట్గా మీరు చేయాల్సింది ఎనర్జీ షిఫ్ట్ అనేది. ఎనర్జీ షిఫ్ట్ అనేది ఎలా చేస్తారు, మీ దృష్టి దేని మీద పడుతుందో అక్కడ గమనించి అక్కడి నుంచి డైవర్ట్ చేయడం మీ దృష్టిని. ఎందుకంటే దాని గురించి ఆలోచిస్తూ ఉంటే ఆ నెగిటివ్గా మీ ఎనర్జీ డ్రైన్ అయిపోతుంది. కాబట్టి ఇప్పటి నుంచి మీకు పొద్దున్న నుంచి నైట్ వరకు మీకు వచ్చే ఆలోచనల మీద చాలా కేర్ఫుల్గా గమనిస్తూ ఉండండి. ఏ థాట్స్ నెగిటివ్ రిపీటెడ్గా వస్తుందో దానివల్ల మీలో ఉన్న ఎనర్జీ డ్రైన్ అయిపోతూ ఉంటే అప్పుడు మీ దృష్టిని ఇమీడియట్గా ఇలా మళ్ళించండి. మీకు ఏం చేస్తే ఇష్టమవుతుందో, ఎవరిని తలుచుకుంటే హ్యాపీగా ఫీల్ అవుతుంది, ఎవరితో మాట్లాడితే హ్యాపీగా ఫీల్ అవుతారో అదే చేయండి. మీకు నచ్చిన పని చేయండి, మీ ఎనర్జీని హై చేసుకోండి. అప్పుడు ఆ పని కూడా ఇలాగే అయిపోతుంది. అలానే నేను మీరు ఆ పనిని మర్చిపోయి దీన్ని చేయండి అనట్లేదు. ఇది నేను చాలా ఫేస్ చేశాను, అంటే ఎక్స్పీరియన్స్ చేశాను. నాకు ఎవరి దగ్గరైనా ఏమైనా రాలేదు లేదా ఏ పనైనా జరగలేదు అన్నప్పుడు కాస్త బాధగా అనిపిస్తే ఇమీడియట్గా నా మైండ్ని డైవర్ట్ చేసుకొని, నాకు ఏ బుక్ చదివితే ఇష్టమో అలా మైండ్ డైవర్ట్ చేసుకొని నా ఫ్రీక్వెన్సీని హై చేసుకుంటే ఇలా నా పనులు అయిపోతున్నాయి. ఇది నేను గమనించే మీకు చెప్తున్నాను. నేను చెప్పే వీడియోస్లో నేను ఏది ఫేస్ చేస్తానో, ఎక్స్పీరియన్స్ చేస్తానో దాన్ని మీతో షేర్ చేసుకుంటాను. నేను నా ఎక్స్పీరియన్స్ నుంచి మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేయాలి అని. కాబట్టి ఇక నుంచి మీ దృష్టి మొత్తం మీ ప్రాబ్లమ్స్ మీద కాకుండా మీ ఎనర్జీ షిఫ్టింగ్ మీద, మీ ఎనర్జీ హై చేయడం మీద పెట్టుకోండి. ఏం చేస్తే మీకు ఆ నిమిషానికి మీ ఎనర్జీ హై అవుతుందో అది చేస్తూ ఉండండి. ఇలా వారం 10 రోజులు చేయండి. మీ లైఫ్లో వచ్చే చేంజెస్ని నాకు చెప్పండి, ఆనందిస్తాను. కానీ ఇప్పటికీ మీలో ఏది రిపీటెడ్గా వస్తుందో, దేన్ని చేంజ్ చేయాలి అని అనుకుంటున్నారో దాన్ని కామెంట్లో పెట్టండి. నేను కూడా సంతోషిస్తాను. మీరు ఏ ఎనర్జీని ఎలా షిఫ్ట్, ఎక్కడ మీ ఎనర్జీ డ్రైన్ అవుతుందో దాన్ని ఎలా షిఫ్ట్ చేయాలి అని అనుకుంటున్నారో నేను కూడా విని ఆనందిస్తాను. సో థ్యాంక్ యూ ఎంతసేపు నా మాటలు విన్నందుకు. అలాగే మీరు ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసేసేయండి. ఎందుకంటే నేను చాలా మంచి విషయాలు చెప్తూ ఉంటాను. వాటి నుంచి మీ లైఫ్ మారుతుంది తప్పకుండా. ఇది విని అర్థం చేసుకొని మీరు మీ లైఫ్లో అప్లై చేశారంటే మీ లైఫ్ అద్భుతంగా మారిపోతుంది. కాబట్టి
మీరు సబ్స్క్రైబ్ చేసేయండి. ఎవరికైనా నేను చెప్పే ఈ విషయాలు వాళ్ళ లైఫ్కి యూస్ఫుల్ అనిపిస్తే షేర్ కూడా చేయండి. అలా చేస్తే కూడా మీ ఫ్రీక్వెన్సీ హై అవుతుంది. అప్పుడు కూడా మీ ఎనర్జీ షిఫ్ట్ అవుతుంది. చాలా ధన్యవాదాలండి ఇంతసేపు నా మాటలు ఓపిక కూర్చొని విన్నందుకు. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.